రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదివి వినిపింపచేయాలని తెలియజేస్తా ఉన్నాను. కింక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. దేవునికి స్తోత్రం. చదువుబడిన లేఖన భాగం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడిచినటువంటి దినాల్లో మనం ఇవే గురించినటువంటి విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. లాస్ట్ 2 క్లాసెస్ లో కూడా మనం విని ఉంటున్నాం. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నారు? ఎవరైనా చెప్పచ్చు. మొదటి విషయంగాను ఏం నేర్చుకున్నారు? ఫిబే అంటే చంద్రకాంతి అని అర్థం. ఫిబే అంటే చంద్రకాంతి, ప్రకాశించున్నది అన్న విషయాన్ని మనం చూసాం. విశ్వాస జీవితంలో కూడా ప్రకాశించేటువంటి వారంగా, దినదినం అభివృద్ధి చెందే వారంగా, ఇంకా ఆయన పైన ఆధారపడినటువంటి వారంగా జీవిస్తూ నీతిస్తుడైనటువంటి యేసు వైపు చూస్తూ ఆనందిస్తూ అనేకులను ఆనందింప చేయాలని నేర్చుకున్నాం. సెకండ్ పాయింట్ ఏం నేర్చుకున్నారు? మనం ఇతరులకు సహాయం చేసే వారమే ఉండాలి. ఫీబే అనేకులకు సహాయకురాలు, ఆతిథ్యం ఇచ్చింది. సంఘంలో సేవకుని ఎదుట ఎంతో సహాయకురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ప్రభు సన్నిధిలో ఆతిథ్యం ఇచ్చు వారంగా, సహాయం చేసేటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా ఏం నేర్చుకున్నాం? అందరు నోట్స్ రాసుకుంటున్నారండి, వింటున్నారు అందరు కూడా. చెప్పండి మూడో విషయం. మూడో విషయం ఏం నేర్చుకున్నారు నిన్నటి దినంన? దేవుని యొద్ద నివసించేవారని కీర్తనల 101:6 ప్రకారం మూడో విషయం గాను నమ్మకస్తులైన ఫీబే నిర్దోష విషయమునందు నిర్దోష మార్గం నందు నడిచేవాడు. ఫీబే సంఘ పరిచారకురాలు అన్న విషయాన్ని మూడో పాయింట్ మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ సంఘ పరిచారకురాలు అని పిలువబడినటువంటి ఈమె సంఘ పరిచర్యలో మనం ఉండాలంటే నమ్మకంగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇలా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. పరిచారకుడు ఉండవలసినటువంటి లక్షణాల్లో నుంచి పరిచర్య చేయవారికి కావలసినటువంటి విషయాలు, నమ్మకత్వం కావచ్చు, ఇలా కొన్ని పాయింట్స్ మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఓకే, మంచిది. ఈ దినాన మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మొదటి వచనాన్ని చదవండి మరొకసారి. కింక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభు నందు చేర్చుకొని. ఈరోజు 4వ విషయంగా మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధులతో చేర్చబడిన స్త్రీ. ఇవే పరిశుద్ధులతో చేర్చబడిన స్త్రీ. అందరు చెప్పండి ఒకసారి. 4వ పాయింట్ ఏమిటి? పరిశుద్ధులో చేరబడిన స్త్రీ. ఎవరు పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధులు? మాట్లాడండి.
దేవుని రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు సహాయకురాలుగా పీబే ఉంది కాబట్టి పరిశుద్ధురాలుగా ఉన్నది. ఓకే. పరిశుద్ధత ఎలా వస్తుంది మనకి? పరిశుద్ధత ఎలా వస్తుంది? ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఎలా మనం పరిశుద్ధులమయ్యాము? అంటే దేవుడు చెప్పారు కదా, నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని. నేను పరిశుద్ధుడను గనక అంటే దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మంచిది. ఎలా పరిశుద్ధత వస్తుంది? ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకి ఎలా వస్తుంది? మన మాటల ప్రవర్తన వల్ల, ఆయన రక్తం చేత కడగబడడం వల్ల. వెరీ గుడ్. ఆయన రక్తము చేత కడగబడడం ద్వారా మనమందరం కూడా నీతిమంతులం గాను పరిశుద్ధులం గాను దేవుడు తీర్చి ఉంటున్నాడు. వెరీ గుడ్. ఇక్కడ ఫీబే కూడా లేఖన భాగాల్లో మనం చూస్తే వ్రాయబడినటువంటి మాటను బట్టి ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా జీవించినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు ఎవరైనా చదవాలని తెలియజేస్తా ఉన్నాను. అనుకూలత ఉన్నవారు ఎవరైనా వర్సెస్ పోస్ట్ చేయండి. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఎవరైనా కూడా చదవాలని తెలియజేస్తున్నాను. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. వర్సెస్ పోస్ట్ చేయండి అనుకూలత ఉన్నవారు. ఈ లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ మాట మనం లేఖన భాగంలో ఎప్పటి వరకు కాపాడుకోవాలి? ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఆ యొక్క వాక్యము మనమందరం కూడా నీతిమంతులము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. మనమందరం కూడా ఆ యొక్క విశ్వాస జీవితమును బట్టి మనమందరం కూడా పరిశుద్ధులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎవరైతే రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధతను కలిగి ఉంటారో వారే సంఘము అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈ స్త్రీ కూడా మనం చూస్తే ఫీబే అను మన సహోదరి ఏం చేస్తా ఉందంటే పరిశుద్ధులకు తగినట్లుగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి ఈ లేఖన భాగమును బట్టి ఎవరికి అనుకూలత లేదండి బైబిల్ వర్సెస్ పోస్ట్ చేయండి. టెక్స్ట్ బాక్స్ లో ఎవరు పోస్ట్ చేస్తారు? ప్రైజ్లార్డ్ చెప్పండి ఒకసారి. ఓకే, పోస్ట్ చేయండి. చందు పోస్ట్ చేయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఓకే, సో ఈ యొక్క మాటను మనం లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రవర్తనతో అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ప్రవర్తన మన ఆత్మలో ఈ యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధతకు తగినట్లుగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ఇంకా ఒక బడక మునుపు ఉన్నటువంటి మన మాట తీరు, రక్షింపబడిన తర్వాత మనం కలిగి ఉండవలసినటువంటి మాట తీరు, రక్షింపబడక మునుపు ఉండేటువంటి తలంపులు, రక్షింపబడిన తర్వాత అనగా పరిశుద్ధతగా చేర్చబడిన తర్వాత ఉండేటువంటి మాట తీరు. ఇంకా మనం లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటే మన ఊహలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మనం జీవించే విధానము అన్నీ కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండేటట్లుగా మన జీవితాల్ని మనము ఆత్మీయ జీవితంలో
మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట ఈ 14వ వచనం 16వ వచనంలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వ అజ్ఞాన దశలో నీకుండినటువంటి ఆశలను ప్రవర్తింపక అంటాడు. ఇప్పుడు చెప్పండి, పూర్వం ఎటువంటి ఆశలు ఉండేవి? చూడండి, బాప్టిజం తీసుకోక మునుపు, లేకుంటే రక్షణ లేనప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియనప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ పూర్వపు అజ్ఞాన దశలో అంటాడు. అంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. చాలా మంది జీవితాల్లో మనం టెస్ట్ మనీ వింటా ఉంటాం. ఏమని? నేను రక్షింపబడక మునుపు నేను భయంకరంగా త్రాగే వ్యక్తిని బ్రదర్. రక్షింపబడక మునుపు ఇదిగో నేను భయంకరంగా కోపం ఉండేది నాలో. ఇదిగో నేను దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, లేకుంటే ప్రభువుని గురించిన జ్ఞానం నాలో లేనప్పుడు నేను అందరితో కూడా గొడవ పడ్డేవాడిని. లేకుంటే నేను క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం నాకు లేనప్పుడు, క్రీస్తుని ఎరగప్పుడు నా జీవితము భయంకరమైనటువంటి పాప ఊపిలో ఉండేవాడిని, వ్యభిచారంలో ఉండేవాడిని, లేకుంటే దోషం చేసేటువంటి వాడిని, లేకుంటే నేను ప్రభువుకు ఆయాసకరంగా జీవిస్తూ అందరికి కూడా హానికరమైన జీవితం జీవించేవాడిని అని, లేకుంటే చాలా మంది జీవితాల్లో టెస్టిమనీ చెప్తా ఉంటారు, సాక్ష్యం చెప్తా ఉంటారు. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు ఆశిస్తా ఉన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని. ఈరోజు ఈ పరిశుద్ధతను మనం కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. అందుకే ఈ యొక్క రాయబడినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 16 1, 2 వచనాల్లో ఈ యొక్క ఫీబే గురించి మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధులలో చేర్చబడి ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. కేవలము పరిశుద్ధులలో చేర్చబడినటువంటి జీవితం కలిగి మనం ముగించుకోకూడదు, కానీ అందులో మనం అభివృద్ధి చెందేటువంటి వారముగా ఉండాలి. ఎలా అభివృద్ధి చెందుతాం అన్న విషయాన్ని మనం గమనిస్తే లేఖన భాగంలో నుంచి అజ్ఞాన దశలో నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అన్న విషయాన్ని మనం చూస్తాం. అజ్ఞాన దశలో ప్రభువుని ఎరగనప్పుడు ఉన్నటువంటి ఆశలు, ప్రభువుని ఎరగనప్పుడు ఉండేటువంటి ఆ యొక్క కోరికలు, ప్రభువుని ఎరగనప్పుడు ఉండేటువంటి ఆ యొక్క తలంపులు, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అలానే ప్రవర్తించినట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించుకోకుండా దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే పరిశుద్ధతను కాపాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. లేఖన భాగాల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఇక్కడ మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును ఒక్క విషయంలో ప్రవర్తయందును అని లేదు అక్కడ. ఎలా ఉంటున్నది? అందరూ కూడా బైబిల్స్ తెరిచి మీరు అండర్లైన్ చేసుకోండి. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అనే విషయం చూస్తాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్. బ్రేక్ అవ్వట్లేదు కదండి? వినిపిస్తుందిగా క్లియర్? ఏదో ఉంటుంది. ఇప్పుడు వినిపిస్తుందండి. వినిపిస్తుంది. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అజ్ఞాన దశలో మీకుండేటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చెప్పండి, మునుపు మీ జీవితంలో ఉన్నటువంటి స్థితి, ఇప్పుడున్నటువంటి స్థితి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీ లైఫ్ ప్రభువుని ఎరగకున్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించారు, ప్రభువుని ఎరిగిన తర్వాత మీ జీవితం ఎలా? ఆన్సర్ చెప్పండి. ఎక్కువ చెప్పొద్దు, సమయం సరిపోదు కాబట్టి. ప్రభుని ఎరిగిన తర్వాత జీవితాలు మారినాయి అయ్యారు. అంతకుముందు మాట, ప్రవర్తన, నడక అదోలాగుండేది. ప్రభులో ఎప్పుడైతే వచ్చామో తగ్గింపు జీవితం, మాట్లాడే స్వభావము కలిగి ఉన్నామయ్య గారు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మంచిది. స్వార్థమ్మ గారు.
తెలియచేశారు. మరి మున్ని బేగము అమ్మగారు మరి ముస్లిమ్స్‌గా ఉండి ప్రభువుని అంగీకరించారు. అందుని బట్టి అంటే మునుపు ఉన్నటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు గంగయ్య గారు మాట. మీతో అమ్మా నా వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా ఇప్పుడు కూడా? అవునయ్య గారు. ప్రైజ్ ద లార్డ్. నెట్వర్క్ చేంజ్ చేశాను. ఇప్పుడు కూడా వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుందా? నాకున్న ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ ఉపయోగిస్తున్నాను. ఎనీవే దేవుడు సహాయం చేయను గాక. సో ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మరికొంతమంది తెలియచేయండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం తెలియచేయమని చెప్పాను కదా. ప్రభువుని ఎరగనప్పుడు ఉన్న జీవితం, ప్రభువుని ఎరిగిన తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క జీవితం. మునుపున్న ప్రవర్తన ప్రభువుని ఎరిగిన కాంతి జీవితం బాగుంది బ్రదర్. మునుపటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియచేయాలి. ప్రభువుని ఎరగనప్పుడు ఎలా ఉండే మీ జీవితం, ఇప్పుడు ఎలా ఉంది మీ జీవితం? ఇంతకు మాట ప్రవర్తన తిరిగే ప్రవర్తన కూడా బాగాలేదు. ఇంతకుముందు బాగా కఠినంగా ప్రవర్తించే వాళ్ళం. ఇప్పుడు ఆ కఠినత్వాన్ని తీసేసి దేవుడు దయా దాక్షిణ్యం కలిగిన మనసునిచ్చాడు దేవుణ్ణి కలిగినాక. దేవునికి స్తోత్రం. నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఇంకా అండి మిగతా వరకు కూడా తెలియచేయండి. ఒక కోపం ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో, రక్షకుడు నమ్మానో, ఆ కోపం అనేదే లేదు. ప్రభు ఎరగనప్పుడు ఎక్కువ కోపం ఉండేది. ప్రభుని ఎరిగిన తర్వాత కోపం నుంచి ప్రవర్తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా అక్క తెలియచేశారు. మిగతా వారండి? ఇంతకు ముందు నాకు అలానే ఉండేది బ్రదర్ గారు. చాలా కోపం ఉండేది. ఇప్పుడు శాంతి సమాధానంతో ప్రభు మిగతా వారు కూడా తెలియచేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పాలి. మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎంకే రాజు నేమున్నవారు దయచేసి వీడియో చేస్తున్నారు. ఎంకే రాజు డివైస్ లో ఉన్నవారు వీడియో ఆఫ్ చేయండి. మ్యూట్ చేసినట్లుగానే వీడియో ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా వారు కూడా తెలియచేయండి. మునుపటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎవరికి లేదా? సేమ్ అదే లైఫ్ కొనసాగిస్తుంది. తర్వాత దేవునితో సహవాసం మరి ఎక్కువ అవుతుంది కదా. ప్రభుని ఎరగనప్పుడు సహవాసం లేదు. ఇప్పుడు ప్రభుత్వ సహవాసం చేస్తుంది. మిగతా వారండి? ప్రభుని నమ్మిన తర్వాత సమస్త హృదయంలో చెప్పండి. నెమ్మదిగా ఉంది, శాంతి సమాధానం. ప్రభువుని ఎరగనప్పుడు ఉండేటువంటి స్థితి నెమ్మది లేక, సమాధానం లేక, ప్రభువుని ఎరిగిన తర్వాత నెమ్మది కలిగి ఉన్నారు. గుడ్. మిగతా వారు కూడా తెలియచేయండి. ఇంకెవరు లేరు.
నాకు ఇంతవరకు కోపం బాగుందన్న. ఎందుకంటే నీతి పరంగా ఏమైనా తప్పు చేసినా, ఏం చేసినా కోపం బాగుండే. అది నేను ఇంతవరకు దేవుని నమ్ముకున్నా, నమ్మకపోయినా ఉండే. కానీ రోజు గూగుల్ మీట్ ద్వారా వాక్యం వింటా ఉంటే మొత్తం కోపం మొత్తం పోయింది. దేవునికి స్తోత్రం. మునుపటి ప్రవర్తనకి ఇప్పటికి మార్పు కలిగింది దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా అన్న విషయాన్ని అన్న తెలియచేశారు. వెరీ గుడ్. సో మన లైఫ్ లో మనం అర్థం చేసుకున్నప్పుడు నా జీవితంలో కూడా ప్రతిరోజు ప్రతి వారము ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళేవాడిని, ఒక్కొక్క చోటుకి వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆరోగ్యం ఉండేది కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు స్వస్థత కలగలేదు. ఫ్రైడే మసీదుకి వెళ్ళేవాడిని. ప్రతిరోజు కూడా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళిపోయి నాకు ఆరోగ్యం కొరకు లేకుంటే నాకున్నటువంటి ఆ యొక్క ప్రాబ్లంను బట్టి వెళ్ళేవాడిని. హాస్పిటల్ అన్ని చోట్లకు వెళ్ళేవాడిని. బట్ ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని పైన ఆధారపడడం నేను నేర్చుకున్నాను. ప్రతి విషయంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వడానికి నేను నా ప్రవర్తన జీవితంలో నేను మార్పు చెంది ఉన్నాను. అట్ ది సేమ్ టైం దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆ పరిశుద్ధతను దేవుడు నాకు ఇచ్చిన విధానం బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, మీరందరూ చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా నా లైఫ్ లో జరిగాయి. నాకు కూడా భయంకరంగా కోపం ఉండేది. ఏదైనా చేతిలో ఉందంటే అవి పగిలిపోవాలి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉండగా దేవుడు ఏం చేశాడంటే మృదువైనటువంటి మాటనిచ్చాడు, మృదువైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, కఠినత్వాన్ని తొలగించాడు. దేవుడు సంపూర్ణంగా దేవునికి ఉండేటువంటి లక్షణాల్లో తన కుమారులుగా తన కుమార్తెలుగా మన జీవితాల్లో కూడా అటువంటి మార్పును కలిగి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది మన గొప్పతనం కాదు, కానీ కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే మనం అందరం కూడా ఈ రీతిగా మార్చబడి ఉంటున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే అజ్ఞాన దశలో నీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అంటాడు. ఎవరైతే పరిశుద్ధతను కొనసాగించుకోవాలనుకుంటారో, ఎవరైతే పరిశుద్ధతలో ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆత్మీయ జీవితంలో, ఈ పరిశుద్ధత ఎప్పటి వరకు మనం కాపాడుకోవాలంటే, రక్షింపబడినది మొదటి రోజు నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేంత వరకు, ఒకవేళ మనం బ్రతికి ఉండంగా ఆయన రాలేదంటే మన జీవితాల్లో ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి అన్న విషయాన్ని మనం చూడాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి పరిశుద్ధతను? రెండు విషయాలు చెప్పాను. ఎప్పటి వరకు కాపాడుకోవాలి పరిశుద్ధతను? మనం రక్షింపబడిన దినం మొదలుకొని దేవుని రాకడ వరకు, లేక మనం మరణించేంత వరకు. మనలో ఊపిరి ఉన్నంత వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి. అదే రీతిగా ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేంత వరకు కూడా ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అంటే చాలా మంది నామకార్థ క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారంటే, నేను బాప్టిజం తీసుకున్నానులే ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాను అన్న ఆశతో, లేకుంటే అటువంటి ధీమాతో వారు కలిగి ఉంటున్నారు. కానీ అర్థం చేసుకోవాలి, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడు కూడా పరలోకంలో ప్రవేశించడు అన్న విషయాన్ని మనం చూస్తాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క చిత్తం ఏంటంటే పరిశుద్ధముగా జీవించడం అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నేటి దినాల్లో నామకార్థ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ జనాంగము మందిరాలకి వేల మంది, వందల మంది వెళ్తా ఉన్నారు. కానీ ఆ పరిశుద్ధత విషయమై సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి ప్రవర్తన జీవితం లేకోకుండా, మందిరంలో ఉన్నంతసేపు కూడా మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండి, ఇంటికి వచ్చిన తర్వాత ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ, మాటలో మార్పు లేదు, తలంపుల్లో మార్పు లేదు, చూపులో మార్పు లేదు, ప్రవర్తించే విధానంలో మార్పు లేదు, మరి తినేటువంటి ఆహారంలో మార్పు లేదు, మరి వెళ్ళాల్సినటువంటి ఆ ప్రదేశాల్లో మార్పు లేదు, మరి ఉండాల్సినటువంటి ఆత్మీయ జీవితంలో మార్పు లేదు. ఇలా మనం ఆలోచన చేసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ జనాంగం జీవిస్తా ఉంటున్నది. మనల్ని చూసి మన ప్రవర్తనను బట్టి ఎలా ఉండాలంటే ఇతరులు మార్చబడాలి. నీ ప్రవర్తనే ఒక సువార్తగా మార్చబడాలి. ఇక్కడ ఫీవే పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నది అంటే మందిరంలో ఉండగలిగింది, అనగా దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగింది. అందుకే పరిశుద్ధులలో చేర్చబడినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో నేర్చుకునేటువంటి విధానమును బట్టి ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ప్రభు సన్నిధిలో దినదినము కూడా ఆయన సన్నిధిలో ఉండే వారముగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆయన సన్నిధిలో
ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన జీవితాన్ని మనం నేర్చుకుంటూ రావాలి. ఎప్పుడైతే నేర్చుకుంటూ వస్తామో దేవుడు ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకిస్తాడు. ఆయనలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకిస్తాడు. పరిచర్యలో భాగంగా మరి నేను మీటింగ్స్‌లో ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడిని. పరిచర్యలో పరిచర్యలు అన్నీ కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు దైవజనులను బట్టి. అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ చేయాల్సిన పరిస్థితుల్లో అందుకు ముందు జరిగిన విషయం ఏంటంటే, ఒకన్న రవి అని మన పరిచర్యలో ఎలక్ట్రీషియన్ వర్క్ అంతా కూడా చూసుకునేవాడు మీటింగ్స్ సమయంలో. అన్న దగ్గర అన్న వర్క్ చేస్తుంటే నేను సపోర్టింగ్‌గా హెల్ప్ చేస్తూ ఏవైనా అందియమంటే అందించేటువంటి వాడిని. ఒక దినం వచ్చింది తక్కువ సమయంలోనే నేను అన్నతో కలిగి ఉన్న ఆ ఫెలోషిప్ తక్కువ సమయంలోనే అనారోగ్యం వచ్చి అన్న మరణించాడు. ఆ సమయంలో నేను అన్న ఎదుట అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి, అవన్నీ కూడా గమనిస్తూ ఆ వర్క్ అంతా కూడా నేను నేర్చుకున్నాను. తక్కువ నెలల్లో, తక్కువ సమయంలో. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ అన్నతో ఫెలోషిప్ చేయడం ద్వారా ఈరోజు నేను ఎలక్ట్రీషియన్ అయ్యాను. పబ్లిక్ మీటింగ్స్‌లో ఎంత పెద్ద పబ్లిక్ మీటింగ్స్ అయినా కూడా హ్యాండిల్ చేయడానికి దేవుడు కృప చూపించాడు తక్కువ సమయంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తక్కువ సమయంలో అన్న నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి ఈరోజు నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఎగ్జాంపుల్‌గా ఒక మాట అర్థం చేసుకోవడానికి. అయితే తక్కువ సమయంలో నేను ఫెలోషిప్ చేయడం బట్టి నేను ఇలా అవ్వాను కదా! మనం దేవునితో ఎంతగా అయితే సహవాసం చేస్తామో, ఎన్ని నెలలైతే, ఎన్ని సంవత్సరాలైతే, ఎంతగా అయితే ప్రభు సన్నిధిలో మనం సహవాసం చేస్తా ఉంటామో, దేవునిలో ఉన్నటువంటి సుగుణాలు, దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు, దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధత మనకు వస్తా ఉంటది అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో వాటిని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క విషయం ఏందంటే, ఆయన పరిశుద్ధుడు. మనల్ని కూడా దేవుడు పరిశుద్ధులుగా ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. విశ్వాసులందరూ కూడా తన పరిశుద్ధతను కాపాడుకోవాలి అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఎక్కడైనా కూడా అపరిశుద్ధత లేకుంటే పరిశుద్ధత లేకోకుండా, పవిత్రత లేకోకుండా జీవితాల్లో ఉన్నట్లయితే ఆ విషయాల్లో బహు జాగ్రత్తగా జీవిస్తూ ఆ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి జీవితాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. లేఖన భాగంలో మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒక విధానంలో మనం చెప్పాలంటే ఇటువంటి పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నటువంటి విధానమును బట్టి ప్రభు మహిమపరచబడతాడు. నీ మాట పరిశుద్ధంగా ఉన్నట్లయితే ప్రభు మహిమపరచబడతాడు. నీ మాట దేవునికి మహిమకరంగా ఉన్నట్లయితే, నీ ప్రవర్తన జీవితము దేవునికి మహిమకరంగా ఉన్నట్లయితే దేవుడు అందుని బట్టి సంతోషిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈ పరిశుద్ధతలో మాదిరి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చూద్దాం లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తే, లేవియాకాండం 20 వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటది. ఏమిటంటే చదవండి ఒకసారి. లేవియాకాండము 20 వచనం త్వరగా. లేవియాకాండం 20 వచనం. తీసిన వారు చదవండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధులను. మీరు నా వారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగం బట్టి యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే దేవుని వారముగా మనం ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని అన్న విషయాన్ని మనం చూస్తాం. అన్య జనులు అంటే ప్రభువుని ఎరగని వారు, అన్య జనులు అంటే ప్రభువు తెలియని వారు, అన్య జనులు అంటే ప్రభువు అంటే తెలియనిటువంటి జీవితం, ప్రభు కొరకు జీవించనటువంటి జీవితం అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం లేఖన భాగాన్ని అన్యజనులు అంటే విగ్రహాలను ఆరాధించేవారు, అన్యజనులు అంటే పరిశుద్ధులైనటువంటి దేవుని కాకుండా ఇతరుల వాటిని దేవుడుగా పూజించువారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి దేవుడు మనం ఎలా ఉన్నప్పుడు అన్యజనులుగా నుండి వేరు చేశాడంట. అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరు పరిస్థితిని అంటాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు చీకటిని వెలుగును ఏం చేశాడండి? అడ్మిట్ చేసి ఫుల్ఫిల్ చేయండి దేవుని మాటని. ఏం చేశాడు?
చీకటిని చీకటిని వెలుగు వేరుపరిచారు. ఏం వేరు చేశాడు? వేరు వేరుపరిచాడు. వేరుపరిచాడు. ఇంగ్లీష్‌లో ఏమని రాయబడి ఉంటదంటే, ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఇంగ్లీష్‌లో రాయబడినటువంటి మాట నేను లాస్ట్ టైమ్ నేను చదువుకున్న ఆ యొక్క మాటను మీకు గుర్తు చేస్తాను. తీశారా ఆ యొక్క వచనాన్ని? తీసుంటే ఎవరైనా చదవండి. ఫోర్త్ వర్సెస్ 4వ వచనంలో గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్‌నెస్ అన్న విషయాన్ని మనం చూస్తాం. తెలుగులో ఏమో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచిన ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచిన అని రాయబడింది. ఇంగ్లీష్‌లో రాయబడినటువంటి మాట ఏంటంటే గాడ్ డివైడెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్‌నెస్ అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే ఎలా అంటే ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను మనం బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి వెలుగులో నుంచి చీకటిని వేరుపరిచాడంట. చాలా చక్కగా వ్రాయబడి ఉంటున్నది. చీకటిలో నుంచి వెలుగును కూడా ఏం చేశాడంటే సెపరేట్ చేశాడన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. చాలా మీనింగ్‌ఫుల్ కదా! మనల్ని కూడా దేవుడు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించి ఉంటున్నాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు మనం అర్థం చేసుకున్నట్లయితే లేఖన భాగంలో నుంచి వెలుగు కమ్మని దేవుడు పలికినప్పుడు అది మంచిదిగా చూశాడు, వేరుపరిచినట్లుగా మనం చూస్తాం. విశ్వాస జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు మనము కూడా మన యొక్క నడత, మన ప్రవర్తన అనేటువంటిది, మన నడక అనేటువంటిది కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అయితే మన దేవుడు తన బిడ్డల్ని అన్య జనాంగం నుంచి వేరు చేశాడు. అదే రీతిగా అన్య జనాంగం నుండి వేరుగా ఉండాలని కూడా ఆశిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ పరిశుద్ధతను దేవుడు ఇవ్వడానికి ఏం చేశాడంటే అన్య జనాల్లో నుంచి వేరు చేశాడు. అన్య జనాంగానికి నుండి వేరుగా ఉండాలని కూడా ఆశిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా మంది జీవితాల్లో వేరుపరచబడ్డారు కానీ అన్య జనులకి దూరంగా ఉండట్లే. అంటే అన్య జనులకి వేరుగా ఉండట్లే. అంటే వారిలో పాలుపంపులు పొందుతా ఉన్నారు. వారి ప్రవర్తన జీవితాల్లో, వారి మాటల్లో, లేకుంటే వారి ప్రవర్తనలో, వాళ్ళు వెళ్ళేటువంటి ప్రదేశాలకి పాలుపంపులు పొందుతా ఉన్నారు. వేరైనటువంటి జీవితం జీవించట్లేదు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. మన జీవితం ఎటువంటి స్థితిలో ఉంటున్నది? అన్య జనులు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఏ ప్రదేశాలకు వెళ్తా ఉన్నారు? నీవు కూడా వెళ్ళినట్లయితే ఏమీ తేడా అక్కడ? అన్య జనులు సినిమా హాల్‌కి వెళ్తా ఉన్నారు, త్రాగుడుకు వెళ్తా ఉన్నారు, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్గొంటున్నారు. ఇంకా భయంకరమైనటువంటి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో విగ్రహారాధనకు చోటిస్తా ఉన్నారు. ఇంకా ఆయా పరిస్థితుల్లో రకరకాలైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. అన్య జనులకి నీకు ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వేరుగా ఉండాలి అంటే వారితో మాట్లాడకూడదని కాదు కానీ, వేరుగా ఉండాలంటే వారితో కలిసి ఉండకూడదని కాదు కానీ, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు అన్న విషయాన్ని, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు దేవుడు ప్రత్యేకింపబడినటువంటి జనాంగముగా దేవుడు ఇచ్చాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో ఈ ప్రత్యేకత మనం కేవలం క్రీస్తులో మాత్రమే మనం చూడగలుగుతామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిస సంఖ్యలు వేయబడ్డారు. నీ జీవితంలో పుట్టినది మొదలుకొని ఒకవేళ ప్రభువుని ఎరగక మునుపు ఉన్నటువంటి జీవితం అంతా కూడా బానిస సంఖ్యలే అని నువ్వు భావించాలి. అది ఒక రోజైనా కొన్ని సంవత్సరాలైనా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ నువ్వు పుట్టుకతో క్రైస్తవుడు అయి ఉండవచ్చు, అయితే ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించక మునుపు ఉన్న జీవితం అంతా కూడా బానిస సంఖ్యలు, అది పాపముతో కూడినటువంటి జీవితం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క బానిస సంఖ్యలను దేవుడు ఏం చేశాడంటే తెంచివేసి ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. సైన్యములకు అధిపతి యెహోవా ఎలా నడిపించాడు వారినంటే పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ఇశ్రాయేలులకు తోడై ఉన్నాడు. ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన జీవితాల్లో చూడండి, ఒక ఎండకు కానీ ఒక వానకు కానీ చిన్న అమ్రుల పెట్టుకుంటాం. లక్షల మందికి ఎన్ని అమ్రులాలు కావాలి, ఎన్ని గొడుగులు కావాలి కదండి? లక్షల మందికి ఎన్ని రెయిన్ కోట్లు కావాలి ఆలోచన చేయండి. లక్షల మందికి ఎన్ని జతల చెప్పులు కావాలి,
లక్షల మందికి ఎంత ఆహారం కావాలి, ఎన్ని బియ్యం బస్తాలు కావాలి? 40 ఏండ్లు. ఒకసారి ఆలోచించేయండి. 40 ఏండ్లు నీ స్వాస్థ్యమును కాచినది నీవే, నీ కృపా కాంతిలో అన్న విషయాన్ని మనం పాట పాడుకుంటాం. నా చెయ్యి విడువక నడిపించినది నీవే. 40 ఏండ్లు తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా కాపాడాడు? పగులు మేఘస్తంభముగా కాపాడాడు, రాత్రి అగ్నిస్తంభముగా కాపాడాడు. వారు చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్నటువంటి బట్టలు చినిగిపోలేదు. ఆలోచన చేయండి. వారు వండుకోకుండానే దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఎంత గొప్ప ధన్యత! ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఏర్పరచబడిన లేకుంటే ప్రత్యేకింపబడిన జనాంగముగా నువ్వు గుర్తింపబడి, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో, దేవుడు నీ పైన ఒక దృష్టి ఉంచాడన్న విషయాన్ని ఆలోచన చేస్తావో, దేవుడు నిన్ను కాపాడుతున్నాడన్న విషయాన్ని ఎప్పుడైతే నువ్వు రికగ్నైజ్ చేస్తావో, అంటే ఆలోచన చేస్తావో, అప్పటి నుంచి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నువ్వు చూడగలుగుతావు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఆయన నిన్ను ఊరికే అన్ని జనుల నుంచి ఏర్పరచుకోలేదు కదా. ఊరికే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా లేకుంటే క్రైస్తవులుగా లేకుంటే ప్రభువుని అంగీకరించినటువంటి వారుగా చేయలేదు కదా. అలా చేయలేదు కదా. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ధన్యతను కాపాడుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అల్ప విశ్వాసులుగా జీవించడానికి వీలు లేదు, మార్పు లేని జీవితం కలిగి ఉండడానికి వీలు లేదు. కానీ ప్రభు సన్నిధిలో ఈ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో దేవునికి మహిమకరంగా జీవించాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. లేవియా కాండము మీరు చాలా క్షుణ్ణంగా మీరు చదివినప్పుడు ఈ విషయాలు మనం గుర్తిస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ప్రారంభంలో నాకు లేవియా కాండము, నిర్గమకాండం, లేవియా కాండం, సంఖ్యాకాండం ఇవి చదివినప్పుడు సరిగా అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని జ్ఞానం అడిగి, ప్రభువా అజ్ఞానంలో నాకు ఉండినటువంటి ఆ జీవితం కాదు, ఇప్పుడు జ్ఞానం కలిగి నేను నడుచుకోవాలి, ఆత్మీయ సత్యాలని నేర్చుకోవాలి ప్రభా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు వాటి గురించి నేర్పించాడు. నేర్పించడమే కాకుండా ఆ నిర్గమాకాండంలో రాయబడినటువంటి ప్రత్యక్షపు గుడారం గురించి కొన్ని గంటలు బోధించడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తా ఉన్నానంటే, దేవుని జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత మన జీవితంలో మార్పు జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి మరియు ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తే 18వ అధ్యాయం చూడండి. అదే లేవియా కాండం 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. 1వ వచనం నుంచి 3 వచనాలు. లేవియా కాండం 18వ అధ్యాయం 1, 3 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని మీరు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మను రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఈ ఫీబే ప్రభు సన్నిధిలో పరిశుద్ధురాలుగా జీవిస్తుంటున్నది. దేవుని యొక్క సంఘంలో ఎలా సాధ్యమైంది అంటే ఈమె. ఇక్కడ మనం కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, ఆ పరిశుద్ధతలో ఉండాలంటే ఐగుప్తు దేశములో ఉన్నట్లుగా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఐగుప్తు ప్రాంతము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్ని జనుల ప్రాంతంగా మనం గుర్తిస్తాం. ప్రభువుని ఎరగని వారుగా మనం గుర్తిస్తాం. ఆ యొక్క విధానమును బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈకున్నటువంటి విధానమును బట్టి వారి దేశములో ఆచరించినటువంటి ఆచారాలు ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు క్రైస్తవులుగా ఆలోచన చేయాలి. అన్ని జనులు చేస్తున్నటువంటి ఆచారాలను ప్రవర్తిస్తున్నావా, లేకుంటే అన్ని జనులు చేస్తున్నటువంటి ఆ యొక్క క్రియలను బట్టి మనం కూడా చేయాలి అన్న విధానం బట్టి ఆలోచన చేస్తారా? ఆలోచించండి ఒకసారి ప్రభు సన్నిధిలో. నేను ఒక సహోదరుని అడిగాను, అమ్మా ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, ఇక్కడే బ్రదర్ ఒక తిరునాళ్ళు జరుగుతున్నది, అక్కడికి వెళ్ళాను. అందరికి తెలిసే ఉంటది ఆ యొక్క ఉన్నటువంటి ఫెస్టివల్స్, కొన్ని ఫెస్టివల్స్ తిరునాళ్ళు అంటారు కదా. అలా ఎందుకు వెళ్ళావమ్మా అంటే, అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి బ్రదర్, అందుకే నేను అక్కడికి వెళ్ళి గుడికి వెళ్ళలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సామాన్లు కొనుక్కోవడానికి లేకుంటే ఆ థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్ళానండి. అది ఏ ప్రదేశము ఆలోచన చేయాలి. అదే ఆ ఉన్నటువంటి విధానం బట్టి
ప్రభువు పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో బహుశా ఒక 100 రూపాయలు తగ్గిపోతుందేమో, బహుశా ఒక 100 రూపీస్ లేకుంటే 500 రూపీస్, 1000 రూపీస్, ఒక 1000 రూపాయలు తగ్గుతుందేమో. కానీ ఆలోచన చేయాలి, వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్ళి పరిశుద్ధతను కోల్పోతా ఉంటారు. రోజు కొంతమంది చెప్తా ఉంటారు నాతో, వాళ్ళు సినిమాకి వస్తారు, నువ్వు ఎందుకు రావు? వాళ్ళు కూడా నాతో పాటు టెంపుల్కి వస్తారు, నువ్వు ఎందుకు రావు? ఇలా ప్రశ్నిస్తా ఉంటారు. నా దగ్గర కొన్ని విషయాలకు సమాధానం ఉండదు. ఎందుకంటే క్రైస్తవులే అటువంటి జీవితం జీవిస్తా ఉన్నటువంటి విధానం బట్టి నేను చెప్తాను వారికి, అందరి గురించి నాకు తెలియదు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది నేను చేస్తా ఉన్నాను అని నేను తెలియచేస్తాను. వారు బాధపడినా కూడా పర్లేదు. ఆలోచన చేయాలి, ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చాలా మంది జీవితాల్లో మందిరానికి వెళ్తారండి, మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, లోకానుసారమైనటువంటి ఫెస్టివల్స్, అవన్నీ కూడా చేస్తారు, అన్ని కూడా పాటిస్తారు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో, అలాంటి జీవితం ఉండకూడదని దేవుడు తెలియచేస్తా ఉంటున్నాడు. ఐగుప్తు దేశ ఆచారంలో చొప్పున మీరు ప్రవర్తించకూడదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం లేఖన భాగమును బట్టి మనం ఆలోచన చేసినప్పుడు. కాబట్టి ఈ యొక్క 3వ వచనంలో కూడా మనం లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నప్పుడు, మీరు నివసించినటువంటి ఐగుప్తు దేశ ఆచరణ చొప్పున మీరు ప్రవర్తించకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశము చొప్పున మీరు, కానాను దేశ ఆచారంలో చొప్పున మీరు చేయకూడదు, అదే రీతిగా వారి కట్టడలను బట్టి నడవకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ లేఖన భాగాల్లో మనం ఆలోచించినటువంటి విధానం బట్టి, అలాగే మీరు కానానుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కానాను అన్య జాతుల అలవాట్లలో ఆచారాల్లో కలిసిపోకూడదని కూడా దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. క్షమించండి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బహుశా కొంతమంది ఎలా ఉంటారంటే, యవనస్తులు కావచ్చు, లేకుంటే కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబంలో ఉన్నంత వరకు కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ 10th క్లాస్ వరకు కుటుంబంలోనే ఉండి చదువుకుంటారు కదా. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మారిపోతుంది. అక్కడికి వెళ్ళిన ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉండరు. కొన్ని చోట్ల ఊర్లు మారినప్పుడు అందుకు క్రిస్టియన్స్ ఉన్నారు. కొన్ని చోట్ల ప్రదేశాలు మారినప్పుడు క్రైస్తవులు ఉండరు. క్రైస్తవులు ఉన్నా లేకపోయినా, లేకుంటే తనకు సంబంధించినటువంటి వారు ఉన్నా లేకపోయినా కూడా పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బహుశా నీ ఆఫీస్లో క్రైస్తవులు లేకపోవచ్చు, బహుశా నువ్వు ఉంటున్నటువంటి ప్రదేశాల్లో క్రైస్తవులు లేకపోవచ్చు, బహుశా నువ్వు నివాసం చేస్తున్నటువంటి ఆ గ్రామంలో క్రైస్తవులు లేకపోవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆలోచన చేయాలి, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. నన్ను ఎవ్వరు చూడలేరులే, నన్ను ఎవరు కూడా గమనించలేరులే, నా అనేవారు ఎవరు కూడా లేరులే. సినిమా వెళ్తే ఎవరు చూస్తారు, సీరియల్స్ చూస్తే ఎవరు చూస్తారు, లేకుంటే ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్తే ఎవరు చూస్తారు అన్నట్లుగా ఉండకూడదు. కానీ యెహోవా దృష్టి లోకమందు ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచి వారిని చూస్తా ఉన్నాయి ఆయన కన్నులు, చెడ్డవారిని కూడా చూస్తా ఉన్నాయి. దేవునికి ఆయనకున్నటువంటి రహస్యమైనటువంటిది ఏది కూడా లేదన్న విషయాన్ని మనం చూస్తాం. చీకట్లో చేసేటువంటి కార్యాలు కూడా వెలుగులో కనిపిస్తాయి అన్న విషయాన్ని మనం చూస్తాం. రహస్యంగా మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు కూడా ప్రభువుకు వినిపిస్తాయి. ఆలోచించే విధానమే ప్రభువుకు వినిపిస్తుంది. మీ నోట్లో నుంచి మాట రాకమునిపే మీ ఆలోచన, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ మాట ప్రభు గ్రహించగలడు అన్న వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు నేను ఏం చేస్తా ఉంటున్నాడంటే, ఏ ఆచారాల అలవాట్లు కూడా దేవుని బిడ్డలకు ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రైస్తవులైనప్పుడు కూడా పలానా రోజు డబ్బు ఇవ్వకూడదని, క్రైస్తవులైనప్పుడు కూడా కొన్ని ప్రదేశాలకు మరి ఎదురుగా మరి విడో ఎవరైనా కూడా భర్త చనిపోయినటువంటి వారు ఎదురుగా వచ్చినప్పుడు, లేకుంటే పిల్లి, లేకుంటే ఇలా కొన్ని విషయాల్లో ఇంకా ప్రభువుని ఎరగనప్పుడు ఎలా అయితే ఉంటారో, ఎరిగిన తర్వాత కూడా అలానే ఉంటారు. వెళ్తున్నటువంటి సమయంలో ఎవరైనా తుమ్మారనుకోండి, కాసేపు కూర్చొని వెళ్ళాలని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అన్యజనులు ఆచరించేటువంటి అలవాట్లు. దేవుని పరిశుద్ధతను మనం కాపాడుకునేటువంటి విషయాల్లో ఇవన్నీ కూడా ఏది కూడా చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఐగుప్తు ఆచారాలతో, ఐగుప్తు కట్టడలతో, ఐగుప్తు విధి విధానాలతో ఏవి కూడా పాల్పంపులు పొందకూడదు. అన్ని జనుల వల్ల నువ్వు జీవించకూడదు. అప్పుడే నువ్వు పరిశుద్ధతను కాపాడుకోగలవు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వాగ్దానం దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆశించినప్పటికీ కూడా వారు జీవించలేనటువంటి పరిస్థితి, ఆచారాలన్నీ కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరికొన్ని విషయాలు మనం లేఖన భాగం బట్టి మనం చూస్తే, ఇంతకీ ఏమిటి మన ప్రత్యేకత అనే విషయాన్ని మనం చూస్తే, విగ్రహారాధన చేయకుండా విగ్రహారాధన చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఉండడం మన ప్రత్యేకత.
ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అన్ని విషయాల్లో కూడా స్వచ్ఛత, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధత ఉండడమే మన ప్రత్యేకత అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు చూడండి, విగ్రహారాధన చేస్తే ఎవరు అడ్డుకుంటారండి మనల్ని? ఎవరైనా అరుస్తారా? బహుశా అంటే ఒక మాట అంటారేమో, వీళ్ళు చూడు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ కూడా విగ్రహారాధన చేస్తా ఉన్నారని బహుశా అంటారేమో. బట్ దేవుని దృష్టిలో జ్ఞాపకం ఉంచుకోవాలి, ఒక ప్రత్యేకతగా నువ్వు కలిగి ఉన్నావంటే ఏంటంటే, విగ్రహారాధన చేయగలిగి ఉండి కూడా చేయలేనటువంటి ఒక ప్రత్యేకత. లంచం తీసుకునేటువంటి విషయంలో, మోసపు పనులు చేసేటువంటి విషయంలో చేయొచ్చు, కాకపోతే దేవుని దృష్టిలో అది తప్పు. అయితే ఆలోచన చేయాలి, అలా చేయకుండా ఉండడమే క్రైస్తవుని యొక్క ప్రత్యేకత. భర్తకు తెలియకోకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు పాపం చేయొచ్చు. ఆలోచన చేయండి, స్త్రీ అయితే పురుషుని విషయంలో, పురుషుడు అయితే స్త్రీ విషయంలో. బట్ అలాంటి విషయాల్లో అంటే ఉన్నటువంటి పరిశుద్ధంగా ఆలోచించాలి. కొంతమంది ఎలా అయిపోతున్నారంటే విచ్చలవిడిగా పాపం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం దేవుడు ఆయనకున్నటువంటి లైంగికంగా ఆలోచించినట్లయితే భార్య భర్తలకు ఇచ్చినటువంటి సంబంధము కాకోకుండా ఇతర ఏ రకమైనటువంటిదైనా కూడా పాపం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఎలా చూస్తున్నారంటే భార్య భర్తల జీవితాల్లో కూడా పరిశుద్ధంగా ఆలోచన చేయండి. కొంతమంది వివాహమైన తర్వాత కొన్ని దినాలే కలిసి ఉండి తర్వాత వారు ఏం చేస్తా ఉన్నారంటే విడిపోతున్నారు, ఎందుకంటే పరిశుద్ధత పోతుందేమో అని. బట్ దేవుడు అలా చెప్పట్లేదు. వివాహ జీవితంలో దేవుడు జతపరిచినటువంటి వారితో సంతోషముగా బ్రతికి ఉన్నంత వరకు కూడా వారు ఏక శరీరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. పరిశుద్ధంగా మనం ఆలోచన చేద్దాం. అలాంటి విషయాల్లో కాదు, అలాంటి విషయాల గురించి ఇక్కడ వాక్యం చెప్పట్లేదు. పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో తనని కాని వస్తువులు లేకుంటే తనని కాని వారిని ఆశించడమే అది తప్పు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోక క్రియలు ఏవి కూడా మన జీవితాల్లో పని చేయకుండా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అన్ని జనుల వల్లే పండుగలు చేయవచ్చు, బట్ వాటిలో నుంచి ప్రత్యేకంగా ఉండడమే క్రైస్తవుని యొక్క జీవితం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి 20:24 చదవండి. 20:24 లేవియాకాండం. లేవియాకాండం 20:24. ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తున్నాయి నా మాటలు? 24 చదవండి. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇక్కడ మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు మీకు ఇచ్చేదని అంటున్నాడు. ఏమిటి? పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం. అదే కానాను దేశం అన్న విషయాన్ని కూడా మనకు తెలుసు, అనేక సార్లు వర్తమానం వినబడవచ్చు. అయితే ఇక్కడ నేను ఆత్మీయ సత్యాన్ని మీకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు కూడా ఈ పాలు తేనెలు ప్రవహించు దేశం ఏ రీతిగా అయితే వారు ఫిజికల్ గా చూడగలిగారో, అలానే దేవుని సన్నిధిలో అలా శ్రేష్టమైనటువంటి దేశము, పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని కూడా చేర్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే జనములలో నుండి మనల్ని వేరు చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ పరలోకంలోనికి వెళ్ళాలంటే దేవుడు కూడా కొన్ని విధులు ఇచ్చాడు. మన విధి విధానాలు ఏమిటి, మన కట్టడలు ఏమిటి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. 18:4 చదవండి. ఇప్పుడు లేవియాకాండం 18:4 త్వరగా. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనైన నేను యెహోవాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అన్ని జనుల కట్టడలను లేకుంటే వాటిని అనుసరించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. థ్యాంక్ యూ మా సుధామని వర్డ్స్ పోస్ట్ చేసుకున్నందుకు. గాడ్ బ్లెస్ యూ. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ 18:4 యెహోవాకు దేవుడికి కూడా కొన్ని కట్టడలు ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 119వ కీర్తన తర్వాత మీరు చదువుకోనండి, అందరికీ కూడా సులువుగా అర్థమయ్యేటట్లుగా ఉంటాయి. 119వ కీర్తనలో రాయబడినటువంటి అనేక విషయాలు, దేవుని యొక్క కట్టడలు, వాక్యం చదువుకోవాలని ఇలా చాలా విషయాలు రాయబడి ఉంటాయి. 119వ కీర్తన మీరు చదువుకోనండి. ఆయన విధులు, ఆయన కట్టడలు ఏమై ఉంటున్నాయో అక్కడ రాయబడి ఉంటున్నది ఆ కీర్తన అంతా కూడా.
ప్రతి వారికి కూడా సులువుగా అర్థమయ్యేటట్లుగా ఆ యొక్క మాటలు రాయబడి ఉంటాయి. దేవుని విధులు, దేవుని కట్టడలు ఏమిటో కాదు కానీ దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే. ఈ బైబిల్‌లోని మన విధులు ఉన్నాయి. ఈ వాక్యములు చదువుతున్నప్పుడు మనం ఎలా జీవించాలో, ఎలా ప్రభు కొరకు జీవించాలో అనే విషయాన్ని మనం చూస్తాం. మనకున్నటువంటి ఏకైక సిద్ధాంతం బైబిల్ అండి. ఇక వేటిని కూడా కాదు. ఏకైక సిద్ధాంతం ఒక్కటే, బైబిల్ చదివితే చాలు. దేవుని యొక్క సన్నిధిలో అన్నీ కూడా మన ప్రవర్తన జీవితం మనం ఎలా ఉండాలో అన్నీ కూడా దేవాదేవుడు నేర్పిస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. నామకార్థ క్రైస్తవులు బైబిల్ చదవరు. నామకార్థ క్రైస్తవ జీవితం ఉన్నవారు వాక్యం వినరు. నామకార్థ క్రైస్తవులుగా ఉన్నవారు వాక్యాన్ని ప్రకటించరు. నామకార్థ క్రైస్తవుల్లో వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఈ యొక్క ప్రభువుని గురించినటువంటి సన్నిధి వారిలో ఉండదు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం చూస్తే దేవుడు ఆశించినట్లుగా మన జీవితాన్ని ప్రత్యేకంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని మార్చి చేసుకుంటాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అయితే మనం ఆలోచన చేయాలి. ఆయన మన మధ్య నివసిస్తాడు. ఆయన మనతో సంచరిస్తాడు. మన తండ్రిగా ఉంటాడు. ఆయన మనకు అన్ని విషయాల్లో కూడా తండ్రిగా, తల్లిగా, దేవుడు మనల్ని స్నేహితుడుగా ఉంటూ మనలందరినీ కూడా నడిపిస్తాడన్న విషయాన్ని మనం చూస్తాం. మనం ఆయనకు ప్రజలముగా ఉంటాం. కుమారులుగా, కుమార్తెలుగా ఉంటామన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఒక మాటను మనం చదివితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నీ జీవితమే ఒక ప్రసంగముగా మార్చబడాలి. నీ జీవితమే, నీ క్రియలే ఒక సంగీతంగా మార్చబడాలి. నీ ప్రవర్తన జీవితమే దేవునికి మహిమకరంగా జీవించాలన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి ఈ మాటని, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. త్వరగా మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేశాడంట? నేను వారిలో నివసించి సంచరించేదును, నేను వారి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. ప్రత్యేకంగా ఉండాలి. అపవిత్రమైన దానిని ముట్టకూడదని అన్న విషయాన్ని మనం చూస్తాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు మీకు తండ్రినై యుందును అంటాడు. మనం దేవుని పిల్లలమై ఉంటామంటాడు. కాబట్టి ఈ యొక్క జీవిత విధానంలో మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. అటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆశించినట్లుగా మన జీవితాన్ని, మన ప్రవర్తన జీవితాన్ని మనం మార్చుకున్నప్పుడు దేవుడు మహిమ తెచ్చుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు ఫీబే పరిశుద్ధులలో చేర్చబడినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు రక్షింపబడినంత మాత్రాన పరిశుద్ధులు అని చెప్పడానికి వీలు కాదు, కానీ రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే. కానీ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో అది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. లోక కట్టడలు ఉంటున్నాయి, లోక ఆచారాలు ఉంటున్నాయి, దేవుని కట్టడలు ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి కలిగి ఉండవలసినటువంటి సిద్ధాంతాలు కూడా ఉంటున్నాయి. ఈ డాక్టరీన్స్ ని మనం కలిగి ప్రభు సన్నిధిలో దేవుడు ఏదైతే ఆశిస్తా ఉన్నాడో ఆమె వలన దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఆమె పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఫీబే అని మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా జీవించింది. ఎలా జీవించింది ఆమె అంటే, అన్య జనుల వలె ప్రవర్తన జీవితాన్ని ఆమెలోనికి రానికోకుండా చేసుకునేది. అన్య జనుల వలె ప్రవర్తించలేదు, అన్య జనుల వలె చేయలేదు, అన్య జనుల వలె ఆమె జీవించలేదు. కాబట్టి పరిశుద్ధులలో చేర్చబడినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడని విశ్వాసులందరూ కూడా తమ పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుడు ఆశిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఆయా కోణాల్లో మాట్లాడుతూ వచ్చాడు. మీరు ఆలోచన చేయండి ఒకసారి. అన్ని జనుల వలె ప్రభుని ఎరగనప్పుడు ఉన్నటువంటి నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చూపులు, నీ ప్రవర్తనలు ఇంకా ఎక్కడైనా కూడా ప్రభుకు ఆయాసకరంగా జీవిస్తున్నట్లయితే ప్రభు సన్నిధిలో మార్పు చెందడానికి, ప్రభు సన్నిధిలో మార్పు చెంది జీవించడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని, నిన్ను నీవు మార్పు కలుగు చేసుకోవాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని, దేవుడిచ్చినటువంటి యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతూ వచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉంటున్నాను. ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడు సకల విధములైనటువంటి జ్ఞానం చేత
తన సన్నిధి చేత, తన కృప చేత మిమ్మల్ని నింపి ఎల్లవేళలా కూడా ఆయన సన్నిధి మీతో ఉంచి ఆ పరిశుద్ధతలో జీవించడానికి కావలసినటువంటి జ్ఞానమును మీకు సమృద్ధిగా దయచేసి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. సే ఎవ్రీవన్ ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. విత్తబడిన దేవుడి మాటలు బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఫీవే జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఎలా పరిశుద్ధతను కాపాడుకోగలిగింది, క్రైస్తవులుగా ఉన్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ప్రస్తుత దినాల పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ఎలా జీవించాలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఉన్న సమయమును బట్టి దేవుడు మాట్లాడిన ప్రతి కోణమును కూడా ఆలోచన చేస్తూ ఎత్తిపట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థించాలని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రార్థించు వారు ఒకరు ప్రార్థన చేస్తారు. మీ వ్యక్తిగతంగా మీరున్న ప్రదేశాల్లో మీరు ప్రభుతో ఒక ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, మునుపు నా జీవితం ఇలా ఉండేది, ఇప్పుడైతే ఇలా మార్చావు, అందుని బట్టి నీకు వందనాలు. ఇంకా నా జీవితాల్లో ఏ ప్రవర్తనలో మార్పు కావాలని మీరు ఆశిస్తున్నారో అలా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభు అని మీరు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. బ్రదర్స్ సిస్టర్ ప్రార్థన చేయండి సిస్టర్ ఎవరో ఒకరు. ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రజ, పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఆయా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభ మరి నాయన ఫీవే ప్రవర్తన విషయంలో నాయన ఎలాగున్నదో మా జీవితంలో కూడా ప్రభ మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా మీ సన్నిధానములో సహాయకురాలుగా ఫీబే ఏ విధముగా ఉన్నదో ప్రభ మా నుండి కూడా మీరు అలాంటి నాయన మంచిని ఆశించే దేవుడుగా ఉన్నారు. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాను నాయన. అయ్యా, మాకై మేమైతే పరిశుద్ధులం కాదు ప్రభా, మీ రక్తం చేత కడగబడి నాయన మీ వాక్యాన్ని వినినప్పుడు, వాక్యం మా హృదయంలో నివసించినప్పుడు, వాక్యంతో ప్రభ మరి నాయన మా జీవితాన్ని ప్రభ అన్వయించుకున్నప్పుడే నా తండ్రి మా జీవితంలో మార్పు జరిగిద్ది ప్రభ. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఫీవే జీవితంలో కూడా నా ప్రభ ఎలాంటి పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించిందో నాయన, అలాంటి పరిశుద్ధతను ఈ దినాన మమ్మల్ని కూడా మీరు కోరుకుంటున్న దేవుడిగా ఉన్నారు. సమస్త విషయములందు తండ్రి మా ప్రవర్తన యందు నాయన పరిశుద్ధులై ఉండుడని మీరు మాకు ఈ ఉదయకాల సమయంలో మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని నాయన పరిశుద్ధతలో ప్రభ పవిత్రతలో నాయన అన్ని విషయముల్లో అన్యజనుల వలె కాక నాయన మరి మేము ప్రత్యేకించబడిన వారంగా ఈ లోకంలో జీవించినప్పుడే నా తండ్రి మీ లోక వారసులుగా చేస్తానని మీరు వాగ్దానం చేస్తున్న దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు. ఐగుప్తు దేశమును ప్రభ దేశంలో ఉన్న పాపానికి మీరు ఎలాగైతే నాయన ఆ యొక్క ప్రజలను నాయన తప్పించారో, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీరు ఎలాగ నడిపించారో నాయన మీ అద్భుతాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా నాయన. మేము నిన్ను నిత్యము నాయన ధ్యానించుట్లో నా ప్రభ మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాయన ప్రతిదినం కూడా మీ మాటలను వినుచు మా జీవితంలో అన్వయించుకుంటూ నాయన అయ్యా ఎప్పుడైతే మేము తప్పు చేస్తామో తండ్రి మీ వాక్యం మాలో ఉన్నప్పుడు నాయన అలాంటివి చేయకూడదు అని తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటది ప్రభ. మా హృదయంలో నాయన చెప్పబడిన వాక్యం గుచ్చబడ్డప్పుడే నా తండ్రి అయ్యా మేము పరిశుద్ధులంగా పవిత్రులంగా మీ సన్నిధానములో నాయన మీ వాక్యాన్ని సంధి చేస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా నాయన. అయ్యా మరి దేశంలో ప్రభ మేము నివసించినప్పటికీ ప్రత్యేకించబడిన వారంగా మా గృహాల్లోనూ మా యొక్క నిత్య జీవితంలోనూ నాయన పరిశుద్ధులంగా ఉండుటకు నా ప్రభ మీరు పిలువబడితిరి అంటున్నావు నాయన. అలాంటి పరిశుద్ధతను కలిగి నాయన నిత్యము ప్రభ మేమున్నప్పుడు పాలు తేనెలు
ప్రవహించు దేశాన్ని మాకు స్వాస్యముగా ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా విధి విధానాల్లో ప్రభా నిత్యము నాయన మీ యొక్క మాటలను గైకొనినప్పుడు తండ్రి నాయన ఫీబే వలె పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ ప్రవర్తన కలిగి నాయన మరి నాయన సంఘ జీవితంలోను ప్రత్యేకించబడిన వారుగా ఈ లోకంలో అనజనుల వలె కాక నా ప్రభ మా నిత్య జీవితంలో ప్రభ నిత్యము నాయన మరి నాయన ఈ వాక్యాన్ని తలపోసుకుంటూ మేము ప్రత్యేకించబడిన వారంగా ఉండుట్లో నాయన మీ కృపను నాయన మాకు తోడుగా ఉంచండి. జీవితంలో ప్రభ నాలుగో విషయంగా ప్రవర్తన విషయంలో నాయన పరిశుద్ధురాలుగా పరిచారకురాలుగా సహాయకురాలుగా మంచి ప్రవర్తన కలిగిన స్త్రీగా మీరు ఈ దినాన్ని హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనాలు నాయన. నాయన చెప్పిన దాసు మీరు బలపరచండి, మీ ఆత్మ చేత నడిపిస్తూ ప్రతిదినం కూడా నా ప్రభ మీరు నన్ను మీ సన్నిధానంలో నాయన పోషించబడుచు మేమందరం ఉండులాగన నాయన మా యొక్క దైవజనులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీ ఆత్మ చేత ప్రతి నిత్యము నడిపిస్తున్నందుకు మీకే వేలాది వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మేము పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించినప్పుడే తండ్రి నాయన మీరు ఆనందపడే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు. ఈ లోకంలో నుంచి మేము ప్రత్యేకించబడి నాయన పరిశుద్ధులంగా నిత్యము మీ సన్నిధానములో మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ మాటలను వినుచు విధేయత కలిగిన మా జీవితాలను మీరు ఆశీర్వదించుటకు నాయన మీ సన్నిధానంలో నా ప్రభ ఆ పాలు తేనెలు ప్రవహించు స్వాస్థ్యాన్ని మీరు మాకు ఇస్తానన్న నిరీక్షణ కలిగి నాయన నిత్యము పరిశుద్ధులుగా మీరు తీర్చిదిద్దారు. కానీ మా ప్రవర్తనలో మేము కూడా అలాగ జీవించినప్పుడే తండ్రి మీరు మాకు స్వాస్థ్యాన్ని ఇస్తారు కనుక నాయన ప్రతి నిత్యము కూడా మీ సన్నిధానంలో ఇలాగా వాక్యాలు విని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మీకు మహిమకరముగా మీకు మహిమ తెచ్చే బిడ్డలంగా ప్రత్యేకించబడిన జనంగా ఉండుట్లో నాయన మీరు మమ్మల్ని పిలిచారని గుర్తెరిగి నాయన పరిశుద్ధులంగా ఈ దినమంతట్లో మీ వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నాయన అయా మా దైవజనులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి వినిన మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రతి నిత్యం మీ వాక్యంతో బలపరుస్తున్నందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి మీ సన్నిధానములు మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారునటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం.